హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఇవాళ రెసిపీ అయితే ఒక క్రిస్పీ చికెన్ పకోడా రెసిపీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ చికెన్ పకోడీ కోసం నేను ఫస్ట్ గ్రీన్ చిల్లీ సాల్ట్ బాగా మిక్సీ పట్టించేసుకున్నాను అనమాట. పేస్ట్ చేసేసుకొని ఆ చిల్లీ పౌడర్ బాగా సాల్ట్ చిల్లీ పౌడర్ బాగా చికెన్కి పట్టించేసాను. ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్ కొంచెం చూసి వేసుకోవాలి మన స్పైస్ లెవెల్స్ని బట్టి, కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. అండ్ అలాంగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ నేను బటర్ఫ్లై 65 చికెన్ పకోడా మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. నేను ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పాను కదా, ఇది నేను మదన్పల్లి నుంచి సోర్స్ చేసుకున్నాను ఫ్రమ్ మై ఏమంటారు వన్ ఆఫ్ ది చికెన్ షాప్ అనమాట. వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది ఈ చికెన్ పకోడా మసాలా. స్టార్ చికెన్ పకోడా సెంటర్ అనమాట, చాలా ఫేమస్ వాళ్ళ చికెన్ పకోడా ఫ్లేవర్. ఆ టేస్ట్ అనేది నేను ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గ్రాబ్ దట్ అండ్ ఇట్స్ ఎ సీక్రెట్ రెసిపీ. ఎవరైనా మదన్పల్లిలో ఉండేవాళ్ళు మస్ట్ ట్రై రెసిపీ, దట్ చికెన్ పకోడీ రెసిపీ అనమాట ఫ్రమ్ హిమ్. ఇంకా కొన్ని చికెన్ కర్రీస్ కూడా తను సేల్ చేస్తాడు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ స్ట్రీట్ అంతా తన చికెన్ పకోడా మసాలాతో ఘుమఘుమలాడిపోతుందంటే నమ్మండి అసలు. సో ఇలా పట్టించుకున్న తర్వాత నేను ఒక ఎగ్ కూడా క్రాక్ చేసి ఇందులో వేసుకున్నాను అనమాట. సో మసాలా అంతా బాగా పడుతుంది ఫర్ ద బైండింగ్ ఎఫెక్ట్ అన్నట్లు. సో ఇదన్నమాట సంగతి. నా దగ్గర కొంచెం కొత్తిమీర కూడా లేకపోయిండే, కొంచెం కొత్తిమీర కూడా బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే ఇట్ యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ అలాంగ్ విత్ ద గ్రీన్ చిల్లీ అనమాట. సో దీనికి నేను చాలా అంటే చాలా కొద్దిగా ఓన్లీ 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోరే వేసుకోవాలి. ఇంకా ఒక స్పూన్ కూడా వేసాను నేను. కొంచెం క్రంచీగా తినాలనిపించింది ఎందుకో, విత్ అలాట్స్ ఆఫ్ కోటింగ్ అనమాట. సో అందుకనే ఒక 2 స్పూన్స్ వేసాను. ఒక స్పూన్ వేసుకుంటే కూడా సరిపోతుంది. నేను కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకునేటప్పుడు మర్చిపోయి ఆ మిక్సీలో వాటర్ వేసి ఇలా అని దీంట్లో యాడ్ చేసేసాను అనమాట. సో ఆ తప్పు మాత్రం మీరు చేయకండి, ఏదో మూడ్లో ఉండి నేను చేసేసాను. సో అందుకే ఇక్కడ ఇది వాటరీగా ఉంది. నేను ఈ వాటరీనంతా మళ్ళీ కొంచెం స్టెయిన్ చేసేసుకొని వేరే బౌల్లో స్టోర్ చేసుకున్నాను. సో దట్ నేను ఏమైనా ఏమంటారు ఈ కాలీఫ్లవర్ ఇలాంటి కోటింగ్ ఏదైనా మసాలాకి యాడ్ చేసి మనం పకోడీ చేద్దాం అన్నట్లు అనమాట. సో అలాగా నేను బ్యాలెన్స్ చేశాను. తర్వాత దీనికి జస్ట్ బిఫోర్ చికెన్ పకోడీ వేసుకునే ముందు మ్యారినేట్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత జస్ట్ బిఫోర్ పకోడీ వేసుకునే ముందు మనం ఏం చేయాలి అంటే కొంచెం బియ్యం పిండి కలుపుకోవాలి. దీంట్లో జొన్న పిండితో కూడా నేను ట్రై చేస్తానండి, ఎందుకంటే గ్లూటెన్ ఫ్రీ కదా, విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. కానీ ఇప్పుడు నేను రైస్ ఫ్లోర్తో నేను ట్రై చేస్తున్నాను. బియ్యం పిండి వేసాను, దీనివల్ల ఎక్స్ట్రా క్రంచీగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. ఆ లేయర్ అవుటర్ లేయర్ అనమాట. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు, ఈ క్రంచీగా కరుం అని ఉంటుంది అనమాట తినడానికి. సో దిస్ ఈజ్ హౌ. అన్ని స్పైసెస్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ హీట్ అయిన ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ని డ్రాప్ చేసుకొని బాగా వేయించేసుకొని తీసుకోవడమే అనమాట. సో ఈ చికెన్ పకోడీ ఎస్పెషలీ క్రిస్పీగా ట్రై చేయాలి, క్రంచీగా తినాలి అని అనుకునే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. నార్మల్ చికెన్ పకోడీతో కంపేర్ చేస్తే కొంచెం ఏమంటారు అంత సాఫ్ట్ జ్యూసీ టెండరీగా ఏముండదు. కొంచెం ఆ పైన కోటింగ్ వల్ల మనకి క్రంచీగా కొంచెం చివింగ్గా ఉంటుందన్నమాట చికెన్. వ్యాన్ యూ ఆర్ రియలీ ఫీలింగ్ టు హ్యావ్ ఏమంటారు నాకు బాగా ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది, కొంచెం స్పైసీగా పకోడీ తినాలనిపిస్తుంది అంటే ఇలాంటి గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి చేసుకోవచ్చు. దీనిలో నేనైతే పెప్పర్ యాడ్ చేయను ఫర్ ద డామినేటింగ్ చిల్లీ ఫ్లేవర్ కోసం అనమాట. ఇలాగా చికెన్ పకోడీ బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కూడా సరిపోతుందన్నమాట. చికెన్ పకోడీ వేసిన ఇమ్మీడియట్గా మనం గరిటె పెట్టి తిప్పకూడదు, ఎందుకంటే మసాలా అంతా విడిగిపోతుందన్నమాట. ఇలా కొంచెం పైన కోటింగ్ హార్డెన్ అయిన తర్వాత మనం ఇలాగా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట చికెన్ పీసెస్ని. జాగ్రత్తగా కలుపుతూ మనం ఇలా ఫ్రై చేసుకుంటే దెన్ ఆర్ క్రిస్పీ చికెన్ పకోడీ ఈజ్ రెడీ. ఎస్పెషలీ వింటర్ సీజన్లో, ఈ రైనీ సీజన్లో
ఇలాగ ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినాలనిపిస్తే కూడా ఇలాగ ట్రై చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యాంగింగ్ రెసిపీ ఇన్ దిస్ వింటర్స్ అనమాట. నేనైతే ఫటాఫట్ చాలాసార్లు చేస్తాను మా వాడి కోసం. దిర్ ఇస్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ చికెన్ పకోడీ. అండ్ ఇలాగ స్మాల్ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, నేను ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత తీసేసుకుంటున్నాను. అండ్ ఒక పెద్ద లెగ్ పీస్ కూడా వేసాను అనమాట. ఫస్ట్ ఈ చిన్న పీసెస్ అన్నీ వేగిపోయి ఉంటాయి కదా, సో వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఆ చికెన్ లెగ్ పీస్ని నేను ఇంకా కొంచెం సేపు బాగా ఫ్లిప్ చేసి కొంచెం ప్రెస్ చేసి అలాగా బాగా ఫ్రై చేసుకుంటానన్నమాట. ఎందుకంటే పెద్ద పీసెస్ ఉన్నప్పుడు మనము సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే లో ఫ్లేమ్ మీద లోపల వరకు కూడా బాగా ఉడుకుతుందన్నమాట. లేదంటే లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది టిప్. సో ఈ పెద్ద పీస్ని నేను ఇలాగా మెల్లగా ఫ్లిప్ అండ్ ఫ్లాప్ చేసుకుంటూ ప్రెస్ చేస్తూ కూడా నేను కొంచెం ఏమంటారు ఫ్రై చేసుకున్నాను. సో ఇది కూడా ఫ్రై అయిపోయిందనమాట. సో ఇట్స్ రెడీ టు ఈట్. ఇలాగా చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిల్లీ నేను కొంచెం స్లిట్స్ పెట్టుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు ఈ హాట్ ఆయిల్లో వేసిన తర్వాత ఎగరకుండా ఉంటాయన్నమాట. ఇంక నేను ఇక్కడైతే హరీలో బ్రేక్ చేసి వేసుకున్నాను. ఈ ఫ్రై అయిండే చిల్లీస్ కూడా ఈ చికెన్ పకోడీతో పాటు మధ్య మధ్యలో బైట్ చేసి తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫర్ స్పైసీ లవర్స్ ఇంకా చెప్పనక్కర్లేదు మనం. తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా వేసి వెంటనే లిడ్ పెట్టేసుకున్నానండి. బీ కేర్ఫుల్ ఫర్ ద బిగినర్స్. ఇది కొంచెం అలవాటు ఉండాలి, లేదంటే ఈ కరివేపాకు వేస్తే బాగా ఆయిల్ చాలా చిటపట్లాడుతుంది. డేంజర్ అనమాట, చేతుల పైన పడుతుంది. సో బీ కేర్ఫుల్. So this is how I made my chicken pakodi. Hope you enjoyed the recipe. Please do try it. You may like it definitely. Please like, share to my channel. Subscribe to my channel and press the bell icon for more content. నేను వీడియో చేయగానే